ఏం మా సంగతి ఏంది? ఏం బీచ్ ఇద్దా? దీన్ని బాగా బీచ్ అంటారు గోవాలో ఫేమస్. గోవాలో ఫేమస్. ఇక్కడ ఏంటంటే వాతావరణం అంతా బాగుంటుంది మావా. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చా? ఏం చేస్తారు మావా, ఇంకా అన్ని ఎంజాయ్మెంట్ కదా. ఇంకా అంతేనంట. అంతే మావా. నీ ఫ్రెండ్ అని చెప్పావు బీచ్ లో పని చేస్తాడు. నేనా బీచ్ లో పని చేస్తాడని చెప్పాను. ఆయన గోవాలో పని చేస్తాడు, మనల్ని బీచ్ కి తీసుకొచ్చాడు ఇక్కడికి. అదే మా టోపీ గీపీ చూస్తుంటే ఇక్కడ ఉండే గెటప్ ఇంతే మా. ఈ గెటప్ లో ఉంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. వెరీ గుడ్ మా, బాగా చెప్పావు నువ్వు. ఏమంటే శనయ్య గారా, చెప్పండి సార్. ఏంది ఆడ ఈ పై నుంచి ముసళ్ళు గిసళ్ళు ఏం పట్టం లేదే? అదేనా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ లో పడుతున్నాయి కదా ముసళ్ళు. అవి ముసళ్ళు కాదురా, మిస్సైల్స్. యుద్ధం అక్కడ జరుగుతుంది, ఇక్కడ పడతారు. పొద్దున్నే బీపీ టాబ్లెట్ వేసుకున్నట్లేదే, మళ్ళీ నవ్వు ఒకటి నీ మొహానికి. ఏదిరా వాళ్ళది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా తెగలా? అబ్బాయి ఇంకా తెగల. ఎవరు తగ్గు తీర్చలా వాళ్ళదే? ఈ మధ్య ఒక ఆయన పోయాడు, పోయి ఏదో శాంతి చర్చ చేస్తున్నాడంట. ఇంకా తగ్గు తీరలా? ఇంకా తీరలా మావా. ఒక పని చెయ్యి, నన్ను ఆర్టీసీ బస్సు ఎక్కించి నేరుగా ఇరాన్ కి పంపించు. ఇరాన్ ఇజ్రాయెల్ తగు తీర్చేస్తాం మామా. ఇరాన్ ఆర్టీసీ బస్సు అంటే పోతురా? ఏం పోద్ది? ఎయిర్ బస్సు పోయేది. ఏదో ఒక బస్సు టికెట్ వేసి పంపించు, డబ్బులు లేవాడా? ఇదిగో నన్ను గాని పంపించావు అనుకో, ఇరాన్ ఇజ్రాయెల్ తగు ఇట్టే తీర్చేస్తా. మరే మీ ఇంట్లో నీ పెళ్ళాము మీ అమ్మ మధ్య గొడవే తీర్చలేవు, ఇరాను ఇజ్రాయెల్ గొడవ తీరుస్తారు. సటే రేట్ అంటే రెడీ ఏమంటావురా?